రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తుంది. హెచ్సియు భూములపై బుల్డోజర్లను ఎక్కుపెట్టిన ఘటనను మరవక ముందే యాచారంపై కండేసింది రేవంత్ సర్కారు. ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూములను రైతులకు తిరిగి ఇస్తామంటూ ఎన్నికల వేళ సీఎం రేవంత్ మాయమాటలు చెప్పారు. తీరా గద్దెనెక్కిన తర్వాత రేవంత్ యాచారంపై పగబెట్టారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తి మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్ పట్టా భూములను అధికారులు సర్వే చేస్తున్నారు. రైతుల నుంచి ఆందోళన వస్తుందని ఊహించి ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆ భూములను సర్వే చేసి ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ముందు ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు తిరిగి ఇస్తామని చెప్పి ఇప్పుడు జేసీబీలతో వచ్చి దౌర్జన్యంగా సర్వే చేయడం ఏంటని రైతులు వాపోతున్నారు. యాచారం గొడవపై మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, యాచారం గొడవపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? కుమార్, రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నక్కర్త మెడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సర్వే చేసిన భూములకు సంబంధించి ఈ రోజు హద్దురాలను ఏర్పాటు చేస్తూ జేసీబీలతో కంచెలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భారీగా పోలీసులు కూడా ఆ ప్రాంతాల్లో మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అధికారులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్త వాతావరణం కూడా అక్కడ నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే విలువైన భూములను ఫ్యూచర్ సిటీకి అప్పగించేందుకు కుట్ర చేస్తారని రైతులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కోర్టు స్టే ఉండగా హద్దురాలను కంచెను ఎలా ఏర్పాటు చేస్తారని యాచారం రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇక ఇబ్రాహీంపట్నం, కందుకూరు ఆర్డీఓల పర్యవేక్షణలో టీజేఏసీ సమక్షంలో రెవెన్యూ అధికారులు అసైన్డ్ పట్ట భూములకు సంబంధించి వందలాది మంది పోలీసుల మధ్య ఈ హద్దురాలను ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 40 నుంచి 60 రోజుల్లో కూడా ఈ సర్వే పూర్తి చేస్తామని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. ముందస్తుగా కొంతమంది రైతులను, అటు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు స్టే కొనసాగుతున్నది. కోర్టులో స్టే ఉండగా భూములను ఎలా సర్వే చేస్తారని రైతులు అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చడంపై రైతులు సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ మహేష్.